మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 30 నవంబర్ 2025 ఆదివారం నుంచి 6 డిసెంబర్ 2025 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం. ఈ వారంలో ద్వితీయ బృహస్పతి, తృతీయ కేతువు, పంచమ బుధుడు, షష్టమంలో రవి, శుక్ర కుజుల యొక్క సంచారం, భాగ్యస్థిత రాహు, దశమంలో శనిచంద్రుల యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు, శుభప్రదమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. అయినప్పటికీ ఆర్థిక లావాదేవీలు, ఆర్థికపరమైన వెసులుబాటు చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తిపరమైన విషయాల్లో కూడా మిథున రాశి వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో కొంత శ్రమ, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించండి. ఈ వారాంతంలో మిథున రాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వారం ప్రారంభం నుంచి శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. నూతన వ్యాపార సంబంధితమైన కార్యాచరణకు ఈ వారం చాలా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. పంచమ బుధుడు, షష్టమంలో రవికుజుల సంచారం వల్ల ధన సంబంధితమైన, రుణ సంబంధితమైనటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. అంటే గతంలో ఉన్న రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. కొంత ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కలుగుతాయి. ఇస్తానన్న వారు సమయానికి ఆర్థికపరమైనటువంటి అవసరాలకు ధనాన్ని చేకూర్చడం, ఖర్చు అవుతున్నప్పటికీ ఫైనాన్షియల్గా కొంత బలం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ బృహస్పతి సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వివాహ ప్రయత్నాలు సిద్ధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత రాహు సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా షష్టమంలో ఉండేటువంటి రవి, శుక్ర కుజుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకుని ధైర్యంతో ప్రతి పనిలో ఒక చురుకైన ఉత్సాహంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క సంచారం ఉన్నప్పటికీ ప్రతి పనిలో ఆశించిన మేరకు మనోభీష్టాలు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. దైవిక శుభకార్యాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వృత్తి సంబంధితమైన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే చాలా ప్రోత్సాహకరమైనటువంటి కార్యాచరణ చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయ కేతు సంచారం వల్ల కొంత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం మాత్రం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. గతంలో ఉన్న అనారోగ్య సూచనలు, ప్రయాణాలు అత్యధికంగా చేయటం, ఆరోగ్యపరమైన అలసట, ఒత్తిడి భారం, దీర్ఘకాలిక సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగజేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో మెరుగైనటువంటి చదువు కానివ్వండి, ఎగ్జామినేషన్స్లో అనుకున్న విధంగా సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. మనం చూపించేటువంటి చొరవ, శ్రద్ధ తీసుకునేటువంటి డెడికేషన్, డిటర్మినేషన్ ఇవి రెండు కూడా కాస్త పెంచుకున్నట్లయితే మిథున రాశి వారికి విద్యార్థులు అనుకున్న దానికన్నా ఎక్కువ విజయాలు సాధించుకుంటారు. మరి దశమ శనైశ్వరుడి సంచారం వల్ల ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నారో దానికి తగ్గ శ్రమ, దానికి తగ్గ కృషి, అంత ఫైర్గా మీరు ఆలోచన చేసినట్లయితే దైవ బలంతో గ్రహశాంతిని అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, ఫైనాన్సు, లావాదేవీలు, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ ఇటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కొంత ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఎంత రుణాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఫైనాన్షియల్ డెబిట్ అనేది, ఖర్చు అనేది ఎక్కువగా కనిపించేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఖర్చు పెరుగుతున్నప్పటికీ కూడా చేసే పనిలో కొంత సాటిస్ఫాక్షన్, సంతృప్తికరమైన వాతావరణం, గ్రహస్థితిలో కొంత ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వ్యాపారపరమైన రంగాల్లో చేసేటువంటి వారికి కూడా కొంత సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో ప్రతిరోజు కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించండి. షష్టమంలో రవి, శుక్ర కుజుల యొక్క సంచారం వల్ల ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, విశేషంగా మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం వల్ల
ఆర్థికపరమైన విషయాల్లో వెసులుబాటు కలుగుతుంది. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు. భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి జరగబోయే ప్రతి పనిలో కొంత ఒత్తిడి, నరఘోష ప్రభావం తగ్గటం, ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల, విశేషంగా ఆదివారం రాహుకాలంలో దీపాన్ని వెలిగించడం మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ప్రతి పనిలో కూడా ఒక సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.